ప్రభునందు ప్రియ దేవుని జనాంగమ, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 32వ అధ్యాయము 13వ వచనం నుండి 32వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. అతడు ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్న అయిన ఏశావు కొరకు ఒక కానుకను అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పాను. మరియు వారిలో మొదటి వానితో, నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని, నీవు ఎవరివాడవు, ఎక్కడికి వెళ్ళుచున్నావు, నీ ముందర ఉన్నవి ఎవరివని నేను అడిగిన ఎడల, నీవు ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏశావు కొరకు పంపబడిన కానుక, అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించాను. అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుకల వలన అతని సమాధానపరిచిన తరువాత నేను అతని ముఖము చూచెదను. అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించును అనుకొని, మీరు ఏశావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలెననియు, మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలెననియు, 2వ వానికిని 3వ వానికిని మందల వెంబడి వెళ్ళు వారందరికీ ఆజ్ఞాపించెను. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడి వసెలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా, అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అనెను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుము అనెను. అందుకాయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూసి తిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమయ్యను. అప్పుడు అతడు తొడకుంటుచు నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీయులు తొడగూటి మీదనున్న తుంటి నరమును తినరు. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన దేవ, మా మంచి తండ్రి, గొప్ప తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని దయచేశారు తండ్రి. ఈ ఉదయకాలమున మీ దివ్యమైన పరిశుద్ధమైన లేఖనాలను ధ్యానం చేయట కొరకు మేము చదువుకొని ఉండగా, మేము చదివిన ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మరి ఈ 32వ అధ్యాయము ఆదికాండంలో యాకోబు మరి పద్దనరాము నుండి తన మామయ్యన లాబాను వద్ద నుండి పారిపోయి మరి ప్రయాణమై తన స్వజనుల యొద్దకు దేవుడు వెళ్ళమన్న వాగ్దానాన్ని పట్టుకుని వెళ్ళడం, ఆ వాగ్దానాన్ని బట్టి మరి ఆయన బయలుదేరి మరి ఆయన ప్రయాణమే సాగుతూ ఉన్నప్పుడు మరి తన అన్న అయినటువంటి ఏశావు
తన అన్న అయిన ఏశావు మరి తనను ఎదుర్కోవటానికి 400 మందితో వస్తున్నాడని చెప్పి మరి అన్నకు భయపడి మరి దేవునికి ప్రార్థన చేయటం నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. నా ప్రియ దేవుని పిల్లలారా, తర్వాత ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే, ప్రియ దేవుని పిల్లలారా, ఆ రాత్రి మరి ఏశావు మరి కోపము తన మీద ఇంకా ఉందని ఏశావుకు భయపడుతూ దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మరి మర్చిపోయి మరి దేవునికి ప్రార్థన చేయటం మనం మరి చూసాం. ఆ తర్వాత ఆ రాత్రి మరి ఆయన ఏం చేస్తాడంటే, యాకోబు తనకు కలిగినటువంటి వాటిలో శ్రేష్టమైన వాటిని తన అన్న కొరకు కానుకలుగా విభాగిస్తాడు. మరి 200 అక్కడ చెప్పబడినటువంటి ఆ యొక్క సంఖ్యను మనం చూసినట్లయితే 200 మరి మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్ళు, ఇలా తనకు కలిగినటువంటి సమస్తములో నుండి శ్రేష్టమైన వాటిని తన అన్న కొరకు మరి కానుకలుగా ఏర్పరుస్తాడు. ఆ రాత్రి బయలుదేరి మరి తనకు కలిగినటువంటి వారందరినీ, తన దాసదాసీలను, కుమారులు కుమార్తెలను, తనకు కలిగిన యావత్తును తీసుకొని ఎబ్బోకు రేవు దాటి అవతలకు వెళ్ళడం మనం చూస్తాం. విదేన్ పిల్లరా, మరి ఈ విధంగా అన్నకు కానుకలను ఏర్పాటు చేసి వాటిని మరి 3 భాగాలుగా మరి ఆయా భాగాలుగా విభాగించి ఆ భాగాలను నడిపిస్తున్నటువంటి వారితో చెప్తా ఉన్నాడు, ఆ దాసులతో చెప్తా ఉన్నాడు కదా, మీరు ఇలా ముందుకు కొనసాగుతున్నప్పుడు నా సహోదరుడు ఎదురుపడితే నీవు ఎక్కడి వాడవు, నీవు ఎక్కడికి వెళుతున్నావని నేను ఎవరైనా అడిగితే, ఒకవేళ నా సహోదరుడు అడిగాడు అనుకోండి, అప్పుడేం చెప్పాలో తెలుసా, నీ దాసుడైన యాకోబువి, నీ సేవకుడైన యాకోబువి, ఇవి నా ప్రభు అయిన ఏశావు నాకు మరి కానుకలుగా పంపిస్తున్నటువంటివి అని చెప్పాలి అని చెప్పి తన దాసులకు మరి ఆజ్ఞాపిస్తాడు. మరి ఎందరైతే ఆ యొక్క మందలను మరి ఏర్పాటు చేసినటువంటి ఆ మందలను తోలుకుని వెళుతున్నటువంటి ఆ దాసులతో మరి అందరితో కూడా ఇదే మాట మీరు చెప్పాలి అని చెప్పి వారిని ఆ మందలను తోలి తనకు కలిగినటువంటి 11 మంది కుమారులు, తన 2 భార్యలు తీసుకుని ఎబ్బోకు రేవు దాటి అవతలకు వెళ్ళిపోతాడు. వారిని ఎబ్బోకు రేవు దాటించిన తర్వాత ఆయన ఒక్కడే మిగిలిపోతాడు. ఆ రాత్రి అంతా మరి ఆ రాత్రి మరి ప్రియదేని పిల్లరా, ఒక నరుడు తెల్లవారు వరకు ఆయనతో పెనుగులాడాడటండి. యాకోబు ఒక నరునితో తెల్లవారే వరకు పెనుగులాడాడట. మరి ఆ యొక్క మరి దూత మరి నేను ఇక వెళ్ళాలి, తెల్లవారుతుంది, ఏమవుతా ఉంది, జనులు తిరిగే వేళ అయింది, నన్ను విడిచిపెట్టు అంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టినప్పుడు ఆ దూత యాకోబు నుండి విడిపించుకోవటానికి అతని తుంటి నరం మీద కొడతాదనమాట. ఆ తుంటి నరం మీద కొట్టినప్పుడు మరి దూత మరి నీవెవరు అని అడిగినప్పుడు నేను యాకోబుని అంటాడు. ఆ మాట విన్నటువంటి దూత, ఇక నుండి నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలే, కాబట్టి నీవు నాతో పెనుగులాడి గెలిచావు కనుక మరి నీ పేరు ఇశ్రాయేలే అనబడుతుంది తప్ప మరి యాకోబు అనబడదు అని చెప్పి తన పేరు మార్చటం. అలాగునని యాకోబు నేను దేవునిని ముఖాముఖిగా చూశాను అని మరి సాక్ష్యం ఇవ్వడం, ఆ ప్రదేశానికి మరి ఆ స్థలానికి పెనుయేలు అని పేరు పెట్టడం. పెనుయేలు అనగా దేవుని ముఖము, నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూశాను, అయినా నేను బ్రతికి ఉన్నాను అని యాకోబు సాక్ష్యం ఇవ్వడం. మరి 13వ వచనం నుండి 32వ వచనాల్లో మరి మనకు కనబడుతున్నటువంటి అంశములు. నా ప్రియ దేవుని పిల్లారా, మరి యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర ఆ రాత్రి ఎవరితో పెనుగులాడాడు? ఎవరు మరి ఆ నరుడు? ఆ యాకోబు దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని దూతతో మరి దేవుడే మరి యాకోబు దగ్గరకు వచ్చి మరి మాట్లాడదలుచుకున్నప్పుడు యాకోబు ఆయనతో పెనుగులాడాడట. నా ప్రియ దేవుని పిల్లలారా, ఆ కారణాన్ని బట్టి ఆయన ఏం చేశాడంటే యాకోబు తొడగూటి మీద మరి కొట్టాడట.
తెల్లవారు వరకు ఆయన మరి తెల్లవారు వరకు అతనితో పెనుగులాడుతూ ఉన్నాడట. తాను అతన్ని గెలవకుండా చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడి వసిలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించి తినే కానీ నిన్ను పోనీయను అని ఖండితంగా చెప్పాడనమాట. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పినప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ మరి యాకోబు అనబడదు. ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడువాడు అని అర్థం. ఇదేం పిల్లరా, ఇక్కడ మరి ఒక్క రాత్రి ఎబ్బోకు రేవు దగ్గర దేవునితో పెనుగులాడిన వ్యక్తిగా ఇక్కడ యాకోబు మనకు కనబడతా ఉన్నాడు. మరి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు ఏమని, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు కనుక ఇక నుండి నీ పేరు యాకోబే కానీ మరి యాకోబు కాదు ఇశ్రాయేలే అనబడుతుంది అని చెప్పి దేవుడు మరి యాకోబుతో మాట్లాడడం, దీవించటం మనం చూస్తూ ఉన్నాం. నా పేరు దేవుని పిల్లరా, మరి ఈ రీతిగా దేవునితో మరి పోరాడటం, దేవునితో పెనుగులాడటం ఎందుకు తటస్థించింది? ఒక ప్రక్కేమో మరి అన్నయ్యన ఏశావు భయం, మరొక ప్రక్క మరి ఏమవుతుందో అనేటువంటి దుర్భేద్యమైనటువంటి పరిస్థితుల్లో యాకోబు కొనసాగుతూ ఉన్నాడు. మరి తనకు కలిగినది మొత్తం కూడా ముందుకు పంపించేశాడు. ఆ రాత్రి ఎబ్బోకు రేవులో ఒక్కడే మిగిలిపోయాడు. ఆ రాత్రి దేవుని ప్రత్యక్షత కలిగింది. మరి ఆ ప్రత్యక్షమైన దేవునితో ఆ నరరూపంలో ఉన్నటువంటి వ్యక్తితో ఈయన పెనుగులాడటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లారా, మరి ఎందుకు పెనుగులాడాడు? ఎందుకు ఆ పెనుగులాట సంభవించింది? మరి దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తి, దేవుని మరి వాగ్దానం పొందుకున్న వ్యక్తి మరి ఎందుకు పెనుగులాడవలసి వచ్చింది? నా ప్రియ దేవుని పిల్లరా, ఒకవైపు అన్న వలన భయము, మరి ఒకవైపు ఏమో తనకు కలిగిన సమస్తాన్ని పంపివేసి నేను ఒంటరి అయిపోయానని చెప్పేటువంటి బాధ. ఈ రీతిగా ఈ ఒక రకమైన భయము, మరి ఒక రకమైన సమస్తాన్ని నేను పంపించి వేసాను అన్నటువంటి మీమాంస ఈ ఒడిదుడుకుల్లో ఉన్నటువంటి యాకోబు దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు. దేవుడు యాకోబు దగ్గరికి వచ్చి తన పేరు మార్చాడు. మరి ప్రియదేని పిల్లరా, తన పేరు మారిన కారణాన్ని బట్టి నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిన వాడివి అని చెప్పి సాక్ష్యం పొందుకున్నాడు. ప్రియదేని పిల్లరా, అవును, మనము దేవునితోనూ మనుషులతోనూ మనం పోరాడి గెలవాలి. దేవునితో పోరాడి గెలవటం అంటే మామూలు విషయం కానే కాదు. అప్పటికే అన్న భయం కలిగినటువంటి వ్యక్తి మరి తనకు కలిగిన సమస్తాన్ని కోల్పోయినటువంటి మరి ఇక నేను ఎంత సంపాదించినా నాకు ఎంత ఉన్నా ఏమిటి ప్రయోజనం అని ఆలోచన కలిగినటువంటి యాకోబు దగ్గరికి దేవుడు దిగి వచ్చాడు. మరి దేవుడు దిగి వచ్చటమే కాదు, మరి యాకోబును ఆశీర్వదించాడు. ఇదేం పిల్లరా, దేవుని వాగ్దానము ఎక్కడ నిరర్ధకం కానేరదు. మరి ఆయన వాగ్దానం చేసినప్పుడు ఆ వ్యక్తిలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోవటానికి ఎన్ని రకాలైన పరిస్థితుల గుండా ఆయన మరి ప్రయాణం చేస్తాడు. భయముతో ఉన్న యాకోబు దగ్గరకు మరి దేవుడు దిగి వచ్చాడు, ఆశీర్వదించాడు. ఆ కారణాన్ని బట్టి ఇదేం పిల్లరా, యాకోబు పేరు మారింది. ఇశ్రాయేలుగా దేవునితో పోరాడువాడు అనేటువంటి గొప్ప నామాన్ని కలిగి ఉన్నాడు. దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు అన్నాడు. ఇదేం పిల్లరా, ఈరోజు నా చిన్న సమస్య వచ్చిందని, చిన్న మరి శోధన వచ్చిందని దేవుని విడిచిపెట్టేవారు అనేక మంది మనం చూస్తూ ఉంటాం. యాకోబు దేవుని విడిచిపెట్టలా. మరి దేవుని వాగ్దానాన్ని మరి ఆ భయం వలన కొంచెం మరి నిర్లక్ష్యం చేశాడే తప్ప దేవుని యొక్క ఉన్నతమైనటువంటి దేవుని యొక్క మరి వాగ్దానాన్ని మరి ఎంతగా మరి తాను పొందుకున్నాడో, దేవుడు తన వాగ్దానాన్ని యాకోబు జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. ఇదేం పిల్లరా, నీ జీవితంలో కూడా అనేక వాగ్దానాలు దేవుడు అనుగ్రహించాడు. దేవునితో పోరాడి మరి దేవుని దగ్గర గోసాడేటువంటి అనుభవం నీకుందా? మరి ఒంటరిగా ఉన్నప్పుడు నీవు దేవునితో పోరాడి గెలుస్తూ ఉన్నావా? నీకు కావలసిన దానిని దేవుని దగ్గర మరి గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నావా? దేవునితో సహవాసం నీకు ఆ యొక్క ఆధిక్యతను తెచ్చిపెడుతుంది. మరి ఒంటరి అయిపోయినటువంటి
యాకోబు ఒకప్పుడు మరి నిన్నటి దాకా దాసదాసీలు, భార్యలు, పిల్లలు మరి సమస్తము కూడా తన వెంట ఉంది. ఈ రాత్రి తను ఒక్కడే మిగిలిపోయాడు. ఎబ్బోకు రేవు దగ్గర దేవునితో పోరాడి గెలిచినటువంటి యాకోబు వలె నువ్వు ప్రతినిత్యము దేవుని దగ్గర పోరాడి గెలుస్తూ ఉన్నావా? పోరాడటం అంటే దెబ్బలాడటం కాదండి. నా ప్రియ దేవుని పిల్లలారా, మనకు కావలసిన దానిని, దేవుడు మన పట్ల నెరవేర్చుకోవాలనుకున్న దానిని దేవునికి అవకాశం ఇవ్వాలి. మనం దేవునికి అవకాశం ఇచ్చినప్పుడు ఆయన తన వాగ్దానాన్ని మన ద్వారా ఆయన నెరవేర్చుకోగలడు. ఆయన ఎలాగైనా దేనినైనా సరే ఆయన వాడుకొని తన చిత్తాన్ని నెరవేర్చుకోవాలని ఆశపడుతున్న గొప్ప దేవుడు. మరి యాకోబులాగా పోరాడి గెలిచేటువంటి ఆ భక్తి విశ్వాసత నీలో ఉందా? మరి ఒక ప్రక్క అన్న భయం ఉన్నా మరి దేవునిపైన ఆధారపడటం, మరి భయం లోపల ఉన్న దేవుడు వాగ్దానం చేశాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడంటే నిశ్చయత. ఈ రీతిగా తన పేరు మార్చుకున్నాడు. మరి దేవునితో మరి పోరాడి గెలిచాడు. ఆ కారణాన్ని బట్టి ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు నీవు కూడా, నీ కుటుంబం కూడా ఆశీర్వదించబడాలి అని అంటే యాకోబు కలిగి ఉన్నటువంటి ఈ యొక్క నిశ్చయత నీవు కూడా కలిగి ఉండాలి. మరి దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. నిన్ను కూడా ఆశీర్వదించాలి అని అంటే ఆయన చిత్తాన్ని నీ జీవితంలో మరి నెరవేర్చడానికి నువ్వు అనుకూలపరచబడాలి. మరి దేవునికి ఇష్టమైన పాత్రగా నువ్వు మార్చబడాలి. నిత్యము ఆయన సన్నిధిలో గోజాడి ఆయనతో పెనుగులాడేటువంటి అనుభవం నీవు కలిగి ఉండాలి. దేవుడు మరి అలాంటి మనుష్యులను, అలాంటి వ్యక్తులను ఎంతగానో ప్రేమిస్తాడు. వారిని ఆశీర్వదించడానికి ఆయన ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, నీవు ఆశీర్వదింపబడాలని కోరిక కలిగి ఉన్నావా? యాకోబు ఆశీర్వాదము ఎంత ఉన్నతమైనదో. యాకోబుకు దేవుని ప్రత్యక్షత మరి దొరికింది. దేనికి ఒంటరిగా ఉన్నప్పుడు వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకుండా దేవునితో సంభాషించటం నేర్చుకుందాం. దేవునితో సంభాషించటం నేర్చుకున్నప్పుడు దేవుని ప్రత్యక్షత, దేవుని మరి ముఖమును చూసేటువంటి, దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క ప్రసన్నతను చూసేటువంటి అనుభవం మనం సంపాదిద్దాం. యాకోబు ఆ పని చేశాడు. దేవుని ప్రసన్నతను పొందుకున్నాడు. నేను దేవుడిని ముఖాముఖిగా చూశాను, అయినా నేను చావలేదు, దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్పి ఆ స్థలానికి పెనుయేలు అని పేరు పెట్టాడు. పెనుయేలు అని అంటే ఏంటో అర్థం ఏంటో తెలుసా? దేవుని ముఖము అని అర్థం. అక్కడ దేవుని పిల్లరా, కాబట్టి మనం కూడా యాకోబు వలె దేవునితో పెనుగులాడి దేవుని పదాల చెంత మనకు కావలసిన దాన్ని పొందుకుందాం. దేవుని దీవెనలను మరి మన కుటుంబము, మనము మరి సమస్తమును కూడా దేవుని ఆశీర్వాదాలను పొందుకుందాం. దేవునితో పెనుగులాడేటువంటి అనుభవంలోనికి మనం వెళదాం. యాకోబు జీవితంలో కలుగు చేసుకున్న దేవుడు నీ జీవితంలో కూడా కలుగు చేసుకుంటాడు. ఒక్క అవకాశం దేవుని దగ్గర అడుగుతావా? ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, నీకు వందనాలయ్యా. అవును తండ్రి, యాకోబు పెనుగులాడి అయ్యా తనకు కావలసిన ఆశీర్వాదం వచ్చే వరకు నీ సన్నిధిలో కనిపెట్టాడు నాయన. అలాగున మేము కూడా కనిపెట్టేవారిగా, నీ ఆశీర్వాదం పొందుకునేవారిగా అయ్యా, ఇదిగో నీ ముఖ ప్రసన్నత, నీ ముఖ దర్శనం పొందుకునేవారిగా మా విశ్వాస జీవితాన్ని పెంపొందింపుకోవడానికి మీ కృపా కనికర క్షేమాలు తోడుగా ఉంచమని, ఎందరైతే ఈరోజు అయ్యా నీ ముఖ దర్శనము చూడాలని అయ్యా యాకోబును ఆశీర్వదించిన దేవుడు నన్ను కూడా, మమ్మలను కూడా ఆశీర్వదించాలని ఆశపడతా ఉన్నారు. వారి ఆశను నెరవేర్చమని, వారి కోరికను సిద్ధింపచేయమని, అందరి ఆలోచనలను ఎరిగిన గొప్ప దేవుడవు కనుక అయ్యా ఎవరైతే తీర్మానం చేస్తూ ఉన్నారో యాకోబు లాంటినైనా పెనుగులాడి నీ సన్నిధిలో కనిపెట్టి నీ ఆశీర్వాదం పొందుకునేంత వరకు నీ సన్నిధిలో గోజాడేటువంటి నిరీక్షణ కలిగిన వారిని లేపమని, నీ రక్షణ స్వార్థను అనేక మందికి పంచేవారిని నిండారుగా లేపమని, దినమే చేయపనులన్నింటినీ మీ కనుదృష్టి ఉంచి మీ దోతల కాపుదలను గ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.